పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఏపీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు మరియు ఎప్పుడు రాజీనామా చేశారు మరియు మొత్తం ఎన్ని రోజులు పరిపాలించారు అనేది కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. గుర్తుపెట్టుకునే విధానం: పివి నరసింహారావు గారికి సేవచేత తోవలో 30 రూపాయలు దొరికాయి అని గుర్తుంచుకోవాలి. పివి నరసింహారావు గారు చేసిన సేవకి తోవలో 30 రూపాయలు దొరికాయి అని గుర్తుంచుకోవాలి. కోడ్ వచ్చేసి సేవచేత తోవ 30R. సేవచేత తోవ 30R. ఇది ఒక డేట్ రూపంలో ఉంది. సేవచేత అనేది ఇయర్, తోవ అనేది మంత్, 30R అనేది డేట్. ఈ విధంగా డేట్ ఫామ్లో రాసుకోవాలి. సేవచేత తోవ 30R. ఈ కోడ్ అనేది ఏ విధంగా గుర్తుంటుందంటే, పివి నరసింహారావు గారికి సేవచేత తోవలో 30 రూపాయలు దొరికాయి అని గుర్తుంచుకోవాలి. పివి నరసింహారావు గారు చేసిన సేవకి తోవలో 30 రూపాయలు దొరికాయి అని గుర్తుంచుకోవాలి. ఫైనల్గా కోడ్ వచ్చేసి సేవచేత తోవ 30R. ఇక్కడ సే అంటే 7, వా అంటే 1, సే అంటే 7, తా అంటే 3, తో అంటే 9, వా అంటే 1, 30 అంటే 30, ఆర్ అంటే 18. ఒకసారి చూద్దాం. సే అంటే 7 అంటే 7, వా అంటే 1, మళ్ళీ సే అంటే 7, తా అంటే 3, తో అంటే 9, వా అంటే 1, 30 అంటే 30, ఆర్ అంటే 18. ఇప్పుడు చూడండి, డేట్ వచ్చింది. పివి నరసింహారావు గారు ఎప్పుడు సీఎం అయ్యారు మరియు ఎప్పుడు రాజీనామా చేశారు అనే ఈ 2 డేట్లు కూడా ఈ యొక్క కోడ్లో వచ్చాయి. 71 అంటే 71, 73 అంటే 73, 91 అంటే 91, 30, 18, 18. చూడండి, 71, 9, 30, 71, 73, 91, 3, 30, 18లో మొదటి పదాలు ఒకవైపు, రెండో నెంబర్స్ ఒకవైపు రాసుకున్నాం. 71, 9, 30. అదేవిధంగా 73, 1, 18. మొదటి డేట్ వచ్చేసి ముఖ్యమంత్రిగా అయిన డేటు, రెండో డేట్ వచ్చేసి రాజీనామా చేసిన డేటు. మళ్ళీ ఒకసారి చూద్దాం. పివి నరసింహారావు గారికి చేసిన సేవకు దారిలో, తోవలో 30 రూపాయలు దొరికాయని గుర్తుంచుకోవాలి. కోడ్ వచ్చేసి సేవచేత తోవ 30R. ఆర్ అంటే రూపాయలు. సే అంటే 7, వా అంటే 1, సే అంటే 7, తా అంటే 3, తో అంటే 9, వా అంటే 1, 30 అంటే 13, ఆర్ అంటే 18. ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఆర్ అంటే 18. 7, 1, 71, 7, 3, 73. అదేవిధంగా 9, 1, 13, 30, 18. ఇప్పుడు మొదటి నెంబర్స్ అన్ని ఒకవైపు, రెండో నెంబర్స్ అన్ని ఒకవైపు రాసుకోవాలి. రాసుకుంటే మొదటి డేట్ వచ్చేసి 1971, 71 అంటే 1971, 9/30. ముఖ్యమంత్రిగా పివి అయిన రోజు, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా అయిన డేటు. రెండోది వచ్చేసి పివి నరసింహారావు గారు రాజీనామా చేసిన డేటు. ఈ కోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.